ఏ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంది? తెలంగాణ. ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయి, వియత్నాం యొక్క రాజధాని. గ్రామీణ భారత మహోత్సవ్ 2025 యొక్క థీమ్ ఏమిటి? వికసిత్ భారత్ 2047 భారతదేశ సాంస్కృతిక పర్యటనల కోసం ఒక స్థితిస్థాపక గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడం. లడ్కీ బహీన్ పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 38వ జాతీయ క్రీడల టార్చ్కి ఏ పేరు పెట్టారు? తేజస్వని. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం అమూల్య మరియు అక్షయ్ అనే రెండు ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ని ఏ షిప్ యార్డు ప్రారంభించింది? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఏ బ్యాంకు హర్ ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ బ్యాంకు. యునైటెడ్ స్టేట్స్లో అత్యున్నత గౌరవమైనటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ఇటీవల ఏ ఫుట్బాల్ ఆటగాడు పొందారు? లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా ఆటగాడు. 2023లో ప్రపంచంలోని 6వ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తులు ఎగుమతి దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. భారతదేశం 6వ స్థానంలో ఉంది, కానీ మొదటి స్థానంలో మాత్రం చైనా ఉంది. ప్రజా వ్యయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి కాగ్ ఉపయోగించేటటువంటి డిజిటల్ ప్లాట్ఫారం పేరు ఏమిటి? ఓపెన్ డేటా కిట్, ఓడీకే. షాహిద్ మోదో సింగ్ హాత్ ఖర్చా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒడిస్సా. ఎగుమతుల తనిఖీ మండలి ఈఐసి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? గోదావరి. డోజర్ పుష్ మైనింగ్ మెథడ్ కోసం ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ మొదటి ట్రయల్ బ్లాస్ట్ను నిర్వహించింది? సిఎస్ఐఆర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. అబ్దాలీ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ ఏ దేశం అభివృద్ధి చేసింది? పాకిస్తాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన పార్కిన్సన్ వ్యాధి ఎలాంటి వ్యాధి? ఇది నాడీ సంబంధిత రుగ్మత అనగా డిసీజ్. పాఠశాల విద్యా వ్యవస్థ యొక్క తులనాత్మక అధ్యయనం అనగా స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాము. ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. స్థానికీకరించిన క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి గౌహతి, అస్సాం. వివిధ రాష్ట్రాలలో లాజిస్టిక్స్ ఈజ్, దీన్ని మనం లీడ్స్ అంటాము. లీడ్స్ అనగా లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. 2024 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ ప్రచురించింది?
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి? 7.93%. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో వాహనాల రిటైల్ విక్రయాల శాతం ఎంత పెరిగింది? 9.0%. ఇటీవల నోమురా భారతదేశ జీడిపి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? 6.7%.